నమస్తే, వెల్కమ్ టు విజిల్. సమయం సందర్భంతో సంబంధం లేకుండా మాజీ సీఎం జగన్ పర్యటనల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. జగన్ హెలికాప్టర్ దిగినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు వీరంగం సృష్టిస్తున్నారు. ఆదివారం అనంతపురం పర్యటనలోనూ అదే కొనసాగించారు. ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్న స్పృహ కూడా లేకుండా హైవే పైకి చేరి సీఎం సీఎం రప్ప రప్ప అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ కాన్వాయ్ ముందు పరుగులు తీస్తూ ఈలలు కేకలు డాన్సులతో ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు జగన్ ఆదివారం అనంతపురం వచ్చారు. రాప్తాడు సమీపంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని వివాహ వేదిక ఏర్పాటు చేశారు. ఉదయం 11:40 జగన్ హెలికాప్టర్లో అనంతపురం చేరుకున్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఉదయం 9 గంటల నుంచే కార్యకర్తలను హెలీప్యాడ్ వద్దకు తరలించారు. హైవేపై జగన్ కాన్వాయ్ వెంట వందల మంది కేరింతలు నినాదాలు చేస్తూ ముందుకు సాగడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అవేమీ పట్టించుకోకుండా జగన్ నిదానంగా వివాహ వేదికకు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న వేదికకు చేరుకోవడానికి అరగంటకు పైగా పట్టింది. జగన్ తిరిగి వెళ్లే సమయంలోనూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు హంగామా చేశాయి. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ నవంబర్ 20న హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరైన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు సమీపంలో రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. 2029లో రప్ప రప్ప అంటూ రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు. ఆ సమయంలో సిబిఐ ప్రధాన కోర్టుకు మంది మార్బలంతో జగన్ హాజరయ్యారు. బేగంపేట నుంచి నాంపల్లిలోని సిబిఐ కోర్టు వరకు అనుచరులతో ర్యాలీగా వచ్చారు. రాజకీయ బల ప్రదర్శనలా సాగిన ఈ ర్యాలీలో ఆయన అనుచరులు బేగంపేట వద్ద కోర్టు బయట నినాదాలతో హోరెత్తించారు. భవిష్యత్తులో తాను మళ్లీ కోర్టుకు రావాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించాలన్నట్లుగా ఆయన బల ప్రదర్శన సాగింది. జగన్ తరచూ బెంగళూరు వెళుతున్నా, విజయవాడలోని సొంత ఇంటికి వెళుతున్నా ఎప్పుడూ కనిపించని హడావిడి కోర్టుకు వెళ్ళినప్పుడు మాత్రం భారీగా కనిపించింది. పోలీసులను తోసుకుంటూ కార్యకర్తలు పోటీ పడ్డారు. వాళ్లను నియంత్రించలేక పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అక్కడ ఉన్న పూల కుండీలు పగిలిపోయాయి. ఇక మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పేర్ని నాని తదితరులు వచ్చారు. ఇక ధర్మాన కోర్టు ఆవరణలోకి రాగా పేర్ని నానిని గేటు లోపలికి అనుమతించలేదు. కోర్టుకు కొంత దూరంలోనే అన్ని వాహనాలను పోలీసులు ఆపేశారు. జగన్ కు చెందిన 2 వాహనాలనే లోపలికి అనుమతించారు. కోర్టు ఆవరణలోనూ న్యాయవాదులు జగన్ను కలవడానికి పోటీ పడ్డారు. పలువురు న్యాయవాదులు విజయవాడ నుంచి కోర్టుకొచ్చారు. కేసులు లేని న్యాయవాదులు కోర్టు లోపలికొచ్చారు. కోర్టు హాల్ నుంచి జగన్ బయటకు వచ్చినప్పుడు తోపులాటలు జరిగాయి. జగన్ను కలవడానికి, కరచాలనం చేయడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి న్యాయవాదులు పోటీ పడ్డారు. పోలీసులు వారిని నియంత్రించలేకపోయారు. అనుచరులే జగన్ చుట్టూ నిలబడి బయటకు తీసుకెళ్లారు.